హలో హలో అన్న, కాల్ కలపదా అన్న? కలపం. ఆ బైబుల్ పెట్టుకోమను. మీ దగ్గర ఉంది కదా పీడిఎఫ్? నా దగ్గర పీడిఎఫ్ లేదన్నా. నేను ఒకసారి పర్లేదులేమ్మా, మీరు అసలు బైబిల్ దగ్గర పెట్టుకోమనంటే చాలు. పీడిఎఫ్ నా దగ్గర. ఒక్క నిమిషం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. ప్రశాంత్ మేడం చెప్పండి. అదే బైబిల్ గురించి కొన్ని అడుగుతా అన్నా కదా. మేడం చెప్పండి. అయితే బైబిల్ ఇప్పుడు నా దగ్గర లేదు. అదే ఒక అన్న ఉన్నాడని చెప్పినా కదా. అవునవును. అన్న లైన్ లో ఉన్నాడు. అంటే ఆయనకి ఉన్న 2-3 క్వశ్చన్లు అడుగుతాడు. అంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయవా? సరే చెప్పమ్మా మేడం. నమస్కారం అండి, నా పేరు గుణపాల్ రాజు అంటారండి. ఓకే ఓకే, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ బైబిల్ అంతా చదివారా సార్ మీరు? అంటే మొత్తం చదవలేదు సార్. నేను నార్మల్ గా వెళ్తాను, నేను వస్తాను, కానీ పూర్తి అయితే చదవలేదండి. మీ దగ్గర బైబిల్ ఉందా అండి? ఇప్పుడు లేదు సార్, అది ఇంట్లో ఉంది. నేను కొంచెం బయట ఉన్నాను కొంచెం. అయ్యయ్యో, అంటే మీరు ఒకసారి బైబిల్ పెట్టుకుంటే చదివితే, అంటే చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుందండి బైబిల్లో. అంటే స్త్రీ పురుషులు కూర్చొని చదవలేనటువంటి ఘోరమైన భాష బైబిల్లో ఉంటుంది. డైరెక్ట్ గా సెక్స్ గురించే ఉంటది. అంటే ఆ అమ్మాయి అబ్బాయి ఇలా చేసుకున్నారు, అవి చేసుకున్నారు, ఒత్తించుకున్నారు, పిసికించుకున్నారు, పెట్టుకున్నారు, ఇలాంటిది భయంకరంగా ఉంటదండి. అవన్నీ కూడా అసలు ఆడవాళ్ళ ముందు కానీ మన పిల్లల ముందు కానీ ఆ వచనాలు చదవలేం, మాట్లాడలేం. ఓకే ఓకే. అసలు ఈ బైబిల్ అనేది మన భారతదేశానికి గాని మన భారతీయ ప్రజలకు కానీ ఈ పుస్తకం పనికిరాదండి. ఓకే. కాకపోతే ఏంటంటే పాస్టర్లు అందరూ ఏం చెప్తారంటే, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో బాగాలేదు కదా, యేసుని నమ్ముకుంటే తగ్గుతుందని చెప్తారు. పాప ప్రజలందరూ కూడా ఏం చేస్తారు, నిజమే కావాలని చెప్పి చాలా మంది అమాయకులు అలా మతం మారి వెళ్ళిపోతా ఉన్నారు. నిజంగా కనుక అలా ఉంటే ప్రపంచ దేశాల్లో హాస్పిటల్స్ అన్ని ఎందుకు డెవలప్ అవుతాయండి? అమెరికా లాంటి పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి, ఇండియాలో కంటే కూడా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. మరి యేసుని నమ్ముకుని మనకంటే ముందు నుంచి యేసుని నమ్ముకుంటున్నారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్. రెండు, ఇజ్రాయెల్ దేశం అండి. ఇజ్రాయెల్ దేశంలో కూడా పెద్ద ఎత్తున హాస్పిటల్స్ ఉన్నాయి. మరి అక్కడే యేసుకి ప్రార్థన చేసి తగ్గించుకోకుండా హాస్పిటల్స్ ఎందుకు కట్టుకున్నారు వాళ్ళు? చెప్పండి. ఇదంతా ప్రజలను మోసం చేయడానికే కదండి పాస్టర్లు. అంతే. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఒకటే బ్రదర్ చెప్పేది ఏంటంటే, నా